అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ ఆమోదకరమైనటువంటి పద్ధతుల్లో ఉంచడం కోసం ఈరోజు ఒక 100 కోట్ల నిధులతో డ్రైన్స్ కావచ్చు, అదేవిధంగా రోడ్డు వైడనింగ్, అనేక ముఖ్య కార్యక్రమాలకి నిధులు తీసుకొచ్చాం. వాటిని సక్రమమైనటువంటి పద్ధతుల్లో ప్రజలకి 10 కాలాల పాటు ఉపయోగపడే పద్ధతుల్లో నిర్వహించాలని చెప్పి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. డ్రైన్స్ కరెక్ట్ గా లెవెల్స్ ఉండాలి, ఎక్కడా కూడా వాటర్ స్టాగ్నేట్ ఉండకూడదు. అదేవిధంగా రోడ్లు కూడా పక్కడబందీగా 10 కాలాల పాటు మన్నేటట్టుగా అనుకున్నటువంటి ఎడల్పులో రోడ్లు నిర్మాణం చేసి భవిష్యత్తులో అభివృద్ది చెందుతున్నటువంటి ఖమ్మానికి అనుగుణంగా రహదారులు, అదేవిధంగా మురుగునీటి వ్యవస్థ, అదేవిధంగా మంచినీటి కోసం కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చాం. ప్రతి ఇంటికి నల్లా ఇచ్చే కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి ఖమ్మం పట్టణం ఈరోజు తెలంగాణ పట్టణాల్లో అన్నిటికంటే హైదరాబాద్ తర్వాత అభివృద్ది చెందుతున్నటువంటి పట్టణం ఖమ్మం. దానికి అనుగుణంగా అన్ని రకాల వసతులు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖమ్మం పట్టడానికి ఎన్ని నిధులు కావాలైనా తీసుకొచ్చి ఒక అందమైనటువంటి ఖమ్మం, ఆనందమైనటువంటి ఖమ్మం, పరిశుభ్రమైనటువంటి ఖమ్మాన్ని నిర్మించడం కోసం ఖమ్మం ప్రజలు తోడ్పడాలని చెప్పి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.